ప్రభు నామమున వందనాలు. ఈరోజు దేవుని వాక్యము వాగ్దానము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తన 37 అధ్యాయం 5 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు బలమైన విశ్వాస వాగ్దానాన్ని ఇస్తుంది. మన జీవితంలో నిర్ణయాలు, భవిష్యత్తు అన్నిటినీ దేవుని చేతుల్లో అప్పగించినప్పుడు ఆయన స్వయంగా కార్యాన్ని చేయను. మన బాధ్యతలు ఆయనకు అప్పగిస్తే ఫలితాన్ని ఆయన సిద్ధంగా చేస్తాడు. ఆయనపై ఉంచిన నమ్మకం ఎప్పుడు వృధా కాదని ఈ వాక్యం మనకి హామీ ఇస్తుంది. నీ మార్గం నాకు అప్పగించు, నీ కోసం నేను కార్యం చేయుదును అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి అయినటువంటి దేవుడు మనతో చెప్తున్నాడు. నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యాలు నెరవేర్చును అని ప్రభువు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఆయన మన కార్యాలు నెరవేర్చాలి అని అంటే ఆయన మనం నమ్ముకోవాలి. ఎప్పుడైతే మనం నమ్ముకోగలుగుతామో అప్పుడు దేవుడు మన కార్యాలను నెరవేరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన మీద నమ్మకత్వాన్ని కోల్పోయే విధంగా కాకుండా పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని కలిగి మన జీవితాన్ని దేవుడు గొప్ప కార్యాలతో నింపుతాడని నమ్ముతూ విశ్వాసం కలిగి ముందుకెళ్ళి కొద్ది మాట దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, సర్వాధికారియు, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని నా జీవితాల్లో మీరు ఇచ్చారు. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యాలు నెరవేరుస్తారు అని మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. కొన్నిసార్లు మేము ప్రభా పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని చూపించలేని స్థితిలో మేము ఉంటే మమ్మల్ని మేము సరిదిద్దుకుని మీ మీద ఆధారపడి నమ్మకత్వాన్ని కలిగి జీవించే కృప భాగ్యం నాకు దయచేయమని ప్రార్థన చేస్తాను. నేను మమ్ములను మా కుటుంబాలను పేరు పేరున మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను. మీరే సహాయం చేయండి. మీ దీవెనతో మమ్మల్ని నింపమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి అవసరత కూడా తీర్చమని ప్రభు పేరట మేము వేడుకుంటూ ఉన్నాం. ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధుల నుంచి విడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తాం. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా కూడా మీరే జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని నడిపిస్తారు. నీ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.